హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం 40 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకున్నాం కదా. మరి దాని కంటిన్యూషన్ ఈరోజు వీడియో ఉంటుంది, ఓకేనా. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే, కరీంనగర్ జిల్లా కోటిలింగాలలో ఏ రాజు కాలం నాటి నాణేలు బయటపడ్డాయి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. ఒక్కసారి పైనున్న ఆప్షన్స్ అన్నీ చూసినట్టయితే, ఫస్ట్ వన్ శ్రీముఖ శాతకర్ణి, సెకండ్ వన్ కృష్ణ లేదా కన్హ, ఇక థర్డ్ వన్ చూసినట్టయితే మొదటి శాతకర్ణి. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి మరి? ఆప్షన్ 4 పైవన్నీ. ఏంటంటే కరీంనగర్ జిల్లా కోటిలింగాలలో ఏ రాజు కాలం నాటి నాణేలు బయటపడ్డాయంటే ఈ ముగ్గురు రాజుల కాలంలో ఉన్నటువంటి నాణేలు బయటపడ్డాయి. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది మరి? ఆప్షన్ 4. సంగం సాహిత్యానికి సంబంధించి కింది వాటిలో సరికాని జత ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 తొల్కప్పియం అగట్టియార్. ఇక్కడ సంగం సాహిత్యానికి సంబంధించినటువంటి వాటిలో సరికాని జత ఏది అని అడిగారంటే రాంగ్గా ఉన్న జత ఏది అంటే ఇక్కడ ఆప్షన్ 2 తొల్కప్పియం అగట్టియార్. అయితే మిగిలిన 3 ఆప్షన్స్ వచ్చేసి ఇవన్నీ సరైన జతలు. ఒకసారి అవేంటో చూసేద్దాం, ఓకేనా. ఫస్ట్ వన్ వచ్చేసి శిలప్పాధికారం ఇలాంగో అడిగల్, థర్డ్ వన్ మణిమేగలై సిత్తాలై సత్తానార్, ఇక లాస్ట్ వన్ తిరుక్కురల్ తిరువల్లువార్. ఈ 3 ఆప్షన్స్ కూడా సంగం సాహిత్యానికి సంబంధించి సరైన జతలు. కానీ మనల్ని క్వశ్చన్లో అడిగింది ఏమిటి అంటే ఇక్కడ సరికానిది అన్నారు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? ఆప్షన్ 2. దేశంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 కృష్ణాపట్నం. సూయజ్ కొలంబో అంతర్జాతీయ జలమార్గానికి సమీపంలో ఉన్న రేవు పట్టణం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 కొచ్చిన్. అయితే ఇక్కడ సూయజ్ మరియు కొలంబో అంతర్జాతీయ జలమార్గానికి దగ్గరగా ఉన్న రేవు పట్టణం ఏది అంటే ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 2 కొచ్చిన్. తాను వీణ వాయిస్తున్నట్లుగా బంగారు నాణేలను జారీ చేసిన రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 సముద్రగుప్తుడు. భూమిపై ఉన్న సమస్త రాజులను ఓడించినట్లు ఎరాన్ ప్రశస్తిలో పేర్కొన్న రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 సముద్రగుప్తుడు. దేశంలో ఓడరేవులు ఎక్కువ సంఖ్యలో ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 మహారాష్ట్ర. బోధ్ గయలో సింహల విహారాన్ని నిర్మించిన శ్రీలంక రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 శ్రీమేఘవర్మ. దేశంలో 25% వాణిజ్యాన్ని నిర్వహిస్తున్న మిక్కిలి పెద్ద ఓడరేవు ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 ముంబై. క్రింది వాటిలో సహజ సిద్ధ ఓడరేవు కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 మార్మగోవా. సముద్రగుప్తుడికి కానుకలు పంపిన గాంధార రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 కిదారా. ఆర్య మంజుశ్రీ మూలకల్ప గ్రంథం ప్రకారం బౌద్ధులను హింసించిన గుప్తరాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 కచగుప్తుడు. జాతీయ జలమార్గాలలో గుర్తించిన చంపారన్ కాలువ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3 తమిళనాడు. సాగరమాల అనే పదం కింది వాటిలో దేనికి సంబంధించింది? ఆన్సర్ ఆప్షన్ 4 ఓడరేవు అభివృద్ధి ప్రాజెక్ట్. రోముకు రాయబార బృందాన్ని పంపిన గుప్తరాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 సముద్రగుప్తుడు.
భారతదేశంలో తొలిసారిగా భూదానాలు చేసిన రాజులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 శాతవాహనులు. రుద్రమనుని కుమార్తెను వివాహమాడిన శాతవాహన రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 వాశిష్ఠిపుత్ర శివశ్రీ శాతకర్ణి. కింది వాటిలో నది ఆధారిత ఓడరేవు ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 హాల్దియా. రాజ్యాలు వాటి రాజధానులకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 శాతవాహనులు ప్రతిష్టానపురం. అయితే ఇక్కడ రాజ్యాలు మరియు వాటి రాజధానులు ఈ రెండు కూడా ఇవ్వడం జరిగింది. మరి వీటిలో కరెక్ట్ సెంటెన్స్ ఏది అంటే ఇక్కడ ఆప్షన్ 2 శాతవాహనులు ప్రతిష్టానపురం. అయితే మిగిలిన 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా, అవి రాంగ్ ఆన్సర్. ఒకసారి అవేంటో చూసేద్దాం, ఓకేనా? శుంగులు పాటలీపుత్రం, కణ్వులు విదిశ, చోళులు మధురై. అంటే ఈ రాజ్యాలు మరియు వాటి రాజధానులకు సంబంధించి ఈ వీటిలో సరైన జత ఏది లేదు. ఇవన్నీ కూడా సరికాని జతలు. మనకి సరైన జత ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 2 శాతవాహనులు ప్రతిష్టానపురం. కామరూపలో సముద్రగుప్తుడి ప్రతినిధిగా నియమితుడైన రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 పుష్యవర్మన్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మరి ఈరోజు 20 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అయితే ఇంతకుముందు మీలో ఎవరైనా పార్ట్ 1 మిస్ అయినట్లయితే దాని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను కాబట్టి ఒకసారి ఓపెన్ చేసి చూడండి, ఓకేనా? మరి నెక్స్ట్ వీడియోలో మరిన్ని క్వశ్చన్స్తో కలుద్దాం.